గత 30 సంవత్సరాలుగా బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పోరాటాల ఫలితంగానే దేశంలో కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల పరశురాం అన్నారు. కులగణన చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తూ చంద్రుతిలో ఆర్ కృష్ణయ్య చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పరశురాం మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని బీసీల హక్కుల సాధన కోసం గత 50 సంవత్సరాల నుండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేపట్టిన ఉద్యమంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. జనాభా నిష్పత్తిలో భాగంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన 27 నుండి 42% రిజిస్ట్రేషన్ పెంచాలని, జనగణనలో కులగణన చేపట్టాలని అన్నారు. కులగణన ద్వారా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముఖ్యంగా చట్టసభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భైరవుని గోపిగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, మండల ముఖ్య సలహాదారు తిప్పని నర్సయ్య, మండల కోశాధికారి తిప్పని శ్రీనివాస్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన ఎన్నో పోరాటాల ఫలితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలనే ఒక ప్రధాన డిమాండ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్నో రోజుల నుంచి ఈ పోరాట ఫలితాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ కులగణనలో భాగంగా జనగణనలో కులగణన చేపడతామని హామీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈ కులగణన ద్వారా ఎన్నో కులాలకు ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కులగణన ద్వారా ఇప్పటికైనా బీసీలకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందదాయకం. మా వర్గాల పక్షాన అందరికీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం గారికి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి భైరవేని గోపి గారికి, మరియు రామన్నపేట అధ్యక్షులు వేణు గారికి, మరియు చందుర్తి మండల ముఖ్య సలహాదారు తిప్పన్ నర్సయ్య గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీసీ కుటుంబ సభ్యులందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. మన బీసీలు అంటే ఇప్పుడు గుర్తించినటువంటి మోడీ గారికే కానీ, రేవంత్ రెడ్డి గారికే కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు, ఇంత కాలం నుంచి కూడా మన బీసీలను గుర్తించిన వారే లేరు. అన్ని విద్యలనే కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కానీ, దేనికైనా కానీ చాలా వరకు మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇవాళ గుర్తించారు. కాబట్టి మన బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా మనం అంటే ఏంది అని మనం కూడా ముందు పోయి మన సాటి మనం కూడా ముందు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. చందుర్తి మండల కేంద్రంలో ఆర్ కృష్ణయ్య సార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో పాలాభిషేకం చేసి ఏదైతే ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా, బీసీల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మా చందుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. కాబట్టి దాని షెడ్యూల్ 9లో చేర్చి దానికి ఒక ప్రకటన తీసుకురావాలని తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చందుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం గత 40 సంవత్సరాల నుంచి బీసీల పక్షాన చేస్తున్న పోరాటాన్ని గుర్తించి మొన్న రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జనగణనలో భాగంగా కులగణన కూడా దేశవ్యాప్తంగా చేయాలని మా డిమాండ్ను గుర్తించి ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేపడతానని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పోరాట ఉద్యమ యోధుడు ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే కాకుండా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ,
మరి మహిళలకు ఏదైతే 33% వాటా చట్టసభల్లో ఉందో అందులో భాగంగా 50% బీసీ మహిళలకు ఇవ్వాలి, చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఇవ్వాలని ఈ ఇచ్చేదాకా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.